వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ పిల్లలకి చాలా ఇష్టంగా తినే ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్తో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ విధంగా తయారు చేస్తే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చాలా రుచిగా వస్తుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అందులోనూ సమ్మర్ వస్తుంది కదా, ఈ సీజన్లో ఇది చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 లీటర్ తీసుకున్నాను. అందులో 125 ml మిల్క్ని ఒక కప్లోకి తీసుకుని అందులో 2.5 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలని స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇలా బాయిల్ చేసిన పాలని పక్కకు తీసి పెట్టుకుని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులో యాడ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే ఇలా యాడ్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని స్విచ్ ఆఫ్ చేసేసి పాలని పక్కకు పెట్టుకుని ఇలా వేడి పాలల్లోనే స్టవ్ ఆన్ చేయకుండా పక్కన పెట్టి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ మిక్స్చర్ని కలుపుకుంటూనే ఒక 20 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ 50 గ్రాముల పంచదారను వేసుకుంటున్నాను. ఇంకా తీపి ఎక్కువగా కావాలంటే కొద్దిగా ఎక్కువ మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారే వరకు వదిలేయాలన్నమాట పక్కన. చూసారు కదా, అలా మిక్స్చర్ చిక్కబడింది, పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ దానిమ్మ గింజలు, అలాగే యాపిల్ ముక్కలు, కిస్మిస్, తర్వాత బనానా తీసుకున్నాను. వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని సుమారుగా 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా చల్లగా సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ అనేది పిల్లలు కొంతమంది ఫ్రూట్స్ తినని వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేసి వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు తప్పకుండా లైక్ చేస్తారు. మరైతే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.